తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం. అసలు లడ్డూ ప్రసాదంలో కల్తీకి కారకులు ఎవరు? గతంలో సంవత్సరాల నుండి టిటిడికి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తున్న నందిని నెయ్యిని ఎందుకు ఆపవలసి వచ్చింది? ఎవరాపారు? దీనిపై హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చలు కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనోహర్ దాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హరే కృష్ణ, నమో వెంకటేశ. హరే కృష్ణ సార్. హరే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం మొత్తం కూడా శ్రీవారి లడ్డు యొక్క ప్రాధాన్యత తగ్గిందని, దానిలో అవకతవకలు జరిగాయని, క్వాలిటీ సరిగ్గా లేదని, జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పి విమర్శలు వెల్లువెత్తిన వేళ ఇది ఏ కోణంలో చూడాలంటారు సార్? హరే కృష్ణ అండి. ఇలాంటి పరిస్థితి టిటిడి దేవస్థానానికి, ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా చాలా దురదృష్టకరం. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేటువంటి పని ఈ నెయ్యి రూపంలో జరగడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే తిరుమల లడ్డు అంటే కోట్ల మందికి ఎంతో ఇష్టం. స్వామివారిని చూసినట్టే ఫీల్ అవుతారు. కానీ తిరుమల లడ్డూని అంగడి సరుకు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుమలలో వీళ్ళ యొక్క అరాచకాన్ని వారు ప్రదర్శన చేశారు. అందులో ఆ బాధితుల్లో నేను కూడా ఉన్నాను, మీకు తెలుసు. తిరుమలలో జరిగే చాలా అక్రమాలు అంతా ఒక ఎత్తు. ఈ లడ్డూని ఇప్పుడు అది ల్యాబ్ టెస్ట్ చేసింది ఎవరండి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ సార్, బోర్డు సార్, ఎన్డీడీపీ. సో ఇప్పుడు ఇది రాజకీయ సంబంధం అండి ఆ బోర్డుది కూడా? లేదు లేదు, అది గుజరాత్ అండి, రాజకీయ సంబంధం కాదు అది. కాబట్టి ఇక్కడ మనం వారు చేసినటువంటి పనులను బట్టి, గతంలో వారు వ్యవహరించిన తీరును బట్టి ఇది కూడా జరిగి ఉంటుందని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అప్పుడు ప్రభుత్వం వారు చేసినటువంటి హిందూ ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు మనం చూసాం. దేవాలయాలు కూల్చినా, రథాలు కాల్చినా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఒక దొంగను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. ప్రతి వాడికి వాడు పిచ్చోడు, లేకపోతే మానసికంగా వాడు వీక్గా ఉన్నాడు అని చెప్పి మన ధర్మాన్ని ఎంత ధ్వంసం చేయకూడదో అంతా చేశారు. దేవాలయాల్లో సొమ్మెత్తికెళ్ళారు. సో ఇక్కడ మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అయి ఉండాలి అని. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ మాజీ ఈఓ ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, మేము టీటీడీ ఉద్యోగుల్ని పరిశీలించడానికి ఇళ్ళకు వస్తాం అని అన్నందుకు ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు, ఆయనకు కూడా తెలియకుండా. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేలుకొని అర్జెంటుగా చేయాల్సిన 3 పనులు ఏమిటంటే, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి, నెంబర్ 1. ఆ మధ్య సీఎం గారు ప్రకటించారు, అది వెంటనే అమలు చేయాలి. ఎవరెవరు అక్కడ హిందువులు కాదో వాళ్ళందరినీ వేరే వేరే చోటకి పంపించేయండి. వాళ్ళు వచ్చింది పొట్ట కోసం కదా, ఆ పొట్ట బట్ట వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకి అందేలా చేయండి. అలాగే వాడు హిందువా కాదా అనేది వాడి ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఏ ముస్లింకైనా ఇది పంది మాంసం అని ఇస్తే తీసుకోడు, చాలా హట్ అవుతాడు. హిందూ అనేవాడు ఆవు మాంసం పెడితే హట్ అవుతాడు. సో ఆవు మాంసం, మిగిలిన జంతువుల కొవ్వు, తద్వారా వచ్చిన ఆయిలు, అది శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కలిపారనే భావనే చాలామందికి హృదయాలు
భగభగలాడేలా చేస్తుంది. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరోసారి జరగకుండా అసలు నెయ్యి అనేది మనం ఎక్కడో ఎందుకు కొనాలి? స్వామివారికి రోజుకో 3-4 కోట్లు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి 20,000 మంది మనుషుల్ని పోషిస్తున్నటువంటి టీటీడీ ఒక 10,000 ఆవుల్ని పోషించలేదా? మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కూడా రోడ్డు మీద కనబడకుండా ఎక్కడెక్కడ గోచర భూములు ఉన్నాయో ఆవుల కోసం మన పెద్దలు ఇచ్చిన భూములు ఉన్నాయి. కాబట్టి ఆవుల్ని ఎక్కడ కుదిరితే అక్కడ ప్రతి టీటీడీ వాళ్ళ టీటీడీ వాళ్ళకి చాలా ఈ ఉన్నాయి కదండి కళ్యాణ మండపాలు. ఈ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా గోశాల పెట్టాలి. ఆ గోశాల నుంచి పాలు పబ్లిక్కి అమ్మండి, హిందువులు తాగుతారు. అలాగే తద్వారా వచ్చే నెయ్యిని తిరుమల పంపించేలా చేయండి. ఆ విధంగా అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడి వాడెవడో కొవ్వు పంపించడాలు, ఈ నాన్సెన్స్ జరగకూడదు. మన పూర్వీకులు రాజులు స్వామివారికి బోలెడన్ని మాన్యాలు ఇచ్చారు, నగలిచ్చారు, వస్తువులు ఇచ్చారు. దేవాలయం దాని యొక్క సేవలు సక్రమంగా జరగాలని. అటువంటి దాన్ని వీళ్ళు డబ్బులు స్వామివారికి తినేసి పథకాలకు వాడుకుని స్వామివారి పేరు కూడా పెట్టకుండా మళ్ళీ స్వామివారి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీసే పని చేయడం, ఇన్ని లక్షల కోట్ల మంది మనస్సులను గాయపరచడం, ఇది చాలా అన్యాయం. ఇది జరిగినందుకు తర్వాత వారికి ఏం జరగకూడదు, అది జరుగుద్ది, అది వేరే కథ. కానీ ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పని టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలి, పూర్తి దేవాదాయ శాఖ అంతా. మరి వాళ్ళు హిందువులో కాదు ఎలా తెలుస్తుంది? అందుకనే పరీక్ష పెట్టాలి. ఏమండి సార్, ఈ మాట నాది కాదు, సీఎం గారు ఎవరో మూర్ఖుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. ఎవరైనా కట్ చేస్తే ఫోను వాడు మళ్ళీ చేయాలి. మూర్ఖుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు, అదేమో కట్ అవుతుంది. కట్ చేస్తేనే వాడు మళ్ళీ చేస్తున్నారు. ఎవరు కట్ చేస్తే గ్యాప్ ఇవ్వాలి, మూర్ఖులు కాబట్టి మళ్ళీ చేస్తున్నారు. సో దేవాదాయ శాఖ ఈ టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ హిందువులు అయి ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతివాడు తిలకధారణ చేయాలి సార్. ఫస్ట్ పాయింట్, వాడు శైవ క్షేత్రంలో ఉంటే విభూతి పెట్టుకోవాలి. వాళ్ళు వైష్ణవ క్షేత్రంలో ఉంటే తిరుమల శ్రీవారి నామం పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు శాంసంగ్లో పనిచేస్తే మెడలో శాంసంగ్ వేసుకోవట్లేదా? అదేదో ఇంకో దాంట్లో పనిచేస్తే ఇంకోటి వేసుకోవట్లేదా? అలాగే స్వామివారి సొమ్ము తింటున్నారు, స్వామివారి నామాన్ని ధరించాలి. అది కనీస బాధ్యత, వాడికి ఉండవలసినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా వాళ్ళందరూ పరీక్ష రాయాలి. తిరుమల ప్రాశస్తానికి సంబంధించి 7 కొండల పేర్లు, గోవింద అంటే అర్థం ఏమిటి, ఈ దేవాలయాన్ని ఎవరు కట్టించారు ఇత్యాదిగా మన యొక్క స్వామివారి గ్రంథాల్లోంచి 100 ప్రశ్నలు ఇవ్వాలి. వాడికి 70 మార్కులు రావాలి. అలా వచ్చిన వాడే అక్కడ ఉద్యోగం చేయాలి. వాడు రోజు తిరునామం పెట్టుకోవాలి, రోజు గోవిందనామాలు నోటికి వచ్చేయాలి. ఇలాగా ఇది జరగదు. ఏమండో ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని, రాజుకు భక్తి ఉంటే మీ పేరు ఏమిటండి? లక్ష్మీనాగ్ గారు. ఇప్పుడు మీరు వినుండకపోవచ్చు, మనకి రుక్మాంగుదుడని రాజు ఉండేవారు. ఆ రాజుగారు రేపు ఏకాదశి అనగా ముందు రోజు టౌన్కు వేయించేవాడు రాజ్యంలో. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారు ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ ఏకాదశి ఉపవాసం చెయ్యాలి, చేయకపోతే శిక్ష. సో కాబట్టి రాజుగారు అనుకుంటే అవుద్దండి.
అనుకుంటే అదీ కాక మనం చెడు కోరడం లేదు, మంచి కోరుతున్నాం. కాబట్టి గోశాలలు పెట్టి ఎవరి దగ్గర ఒక్క చుక్క పాలు తీసుకోవద్దండి టీటీడీ వాళ్ళు. పువ్వులు స్వామివారి పువ్వులు స్వామివారి తోటల్లోంచి వస్తున్నాయిగా. అదేవిధంగా స్వామివారి పేరే గోవిందుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? స్వామివారు గోవుల్ని కాసినవాడు. ఆ గోవు కోసం వెంకటేశ్వర స్వామి దెబ్బతిన్నారు. కాబట్టి ఎక్కడా పాలు కొనొద్దండి టీటీడీ వాళ్ళు. ప్రతి చోట ఆవుల్ని పెంచితే ఆవులు కాపాడబడతాయి, తద్వారా పాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, ఆ పేడ అది వాడటం ద్వారా మంచి పంట వస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ రోడ్డు మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కనబడకూడదు. ఏ ఆవు రోడ్డు మీద ఉన్నా అదంతా టీటీడీకి ఇచ్చేయాలి. టీటీడీ ప్రైమ్ జాబ్ ఇది చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు, లోకం కూడా గుర్తుపెట్టుకుంటుంది, ఉన్నా లేకపోయినా. ప్రస్తుత ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆయనకి వెంకటేశ్వర అంటే నమ్మకం లేదు. ఆయన వేరే మతస్థుడు, మనకు తెలుసు. భార్యతో గుడికి రాలేనటువంటి బ్యాచ్ అది. గుడి సెట్టు ఇంటికాడ వేసుకుని డ్రామాలు చేసిన బ్యాచ్ మనకు తెలుసు. వెంకటేశ్వర గుడి ఉంది, సీఎం అనుకుంటే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. గుడి సెట్ ఎందుకు? గుడి సెట్ ఎందుకండి? గుళ్ళు ఏమన్నా కరువా? ద్వారకా తిరుమల వెళ్ళు, సింహాచలం వెళ్ళు, లేకపోతే తాళ్ళూరు వెళ్ళు, తిరుమల వెళ్ళు. ఎవరా పేరు మిమ్మల్ని? గుడి సెట్ ఎందుకు సార్? గుడిసె అంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు కూడా ప్రసాదం ఇస్తే పొట్లం కట్టుకుని, తీర్థం ఇస్తే నెత్తి మీద జల్లుకుని. కాబట్టి అప్పటికి ఇప్పటికి మార్పు ఏమిటి అంటే, ఇప్పుడుండే సీఎం గారు వెంకటేశ్వర స్వామి ఉన్న ఊళ్ళోనే పుట్టారు. వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తి ఉందని చాలాసార్లు చెప్పుకున్నారు. కాబట్టి హీ హ్యాస్ టు డూ ఇట్ సార్. ఈ 3 పనులు జరగాలి. ఆయనే చెప్పారు కూడా, టీటీడీలో హిందూ దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి. ఫస్ట్ 1 వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలి. నెంబర్ 2 వాళ్ళందరినీ చెక్ చేయాలి. ఇప్పుడు అతను ముస్లిమా కాదా తెలియాలంటే ఏం చేయాలి? పంది మాంసం ఇస్తే అయిపోయా. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ విధంగా వాడు హిందువా కాదా తెలియాలంటే బొట్టు పెట్టుకోమని చెప్పాలి, నామని చెప్పమని చెప్పాలి, డబ్బుకి తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అనుకుంటే చెయ్యగలదు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గత 2-3 ఏళ్ళుగా చాలాసార్లు మాట్లాడారు. కాబట్టి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి, సెక్యులరిజం అనే వ్యాధి మన వాళ్ళకి ఎక్కువ ఉంది, అది లేకుండా ఏ చర్చిలోనూ ఏ మసీదులోనూ హిందువులు పనిచేయాలని కోరుకోరు. అక్కడేం ఉద్యోగాల వ్యవస్థ కూడా ఉండదు. సో మన దేవాలయంలో వీళ్ళు దూరి ధర్మనాశనం చేస్తున్నారు. నేను 2-3 ఏళ్ల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు గోవిందనామం చెప్పరా బాబు అంటే, వాడు అక్కడ పనిచేసే హోంగార్డ్ లేహార్ కానిస్టేబుల్ వాడు చెప్పలేదు సరిగదా. బూట్లు కాలతో అక్కడ బేడాంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చి వాడు నోటికి వచ్చింది మాట్లాడాడు. కాబట్టి ఇలాంటివి జరగకూడదు అంటే చెప్పండి చెప్పండి. విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ప్లీజ్ ఆయన మాట్లాడతారు మనతో. ప్లీజ్ సార్. ఆయన మాట్లాడాక మీతో మాట్లాడతారు. ఆయన మాట్లాడేది కూడా ఒకసారి వినండి. తప్పనిసరిగా అండి, విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, తప్పనిసరిగా. ఏం చెప్పారంటే టీటీడీ కళ్యాణ మండపాలను వాడుకోవాలి. కళ్యాణ మండపాలు అవసరం లేదు. టీటీడీ దగ్గర ఆదాయం తక్కువ లేదు, డబ్బులు తక్కువ లేదు, స్వామివారికి వచ్చే కానుకలు కూడా తక్కువ కాదు. కాబట్టి రాష్ట్రంలో అనేక చోట్ల గోశాలలు ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు వాటిని పోషిస్తూ ఉన్నారు, వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గోశాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాటికి నిర్వహణకు కొంతమంది మనం చూడొచ్చు, సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలలో వస్తూ ఉన్నాయి. గోశాల నిర్వహణ కొరకు సహకరించండి, గడ్డి కోసం ఇవ్వండి, దాన కోసం ఇవ్వండి, పశువుల సంరక్షణ కోసం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అనేక రకాలు. కాబట్టి అట్లాంటి వాటిని అంటే గోశాలన్నింటినీ కూడా
రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని టీటీడీ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించడం ద్వారా స్వామివారికి కావాల్సినటువంటి స్వామివారి ప్రసాదాలకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో నెయ్యి కానీ పాలు కానీ మిగతా ఏవైనా అంటే నిర్వహణ కోసం స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తయారు చేయడం కోసం కావాల్సినటువంటి మొత్తం గోపాలతోటే మొత్తాన్ని మనం తీసుకునేందుకు వీలుంటుంది. అంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహించుకోవచ్చు కొన్ని, కానీ చాలామంది గోవుల మీద ప్రేమతోటి గో సంరక్షణ చేయాలి, గోమాతను రక్షించుకోవాలి, విద్రోహ శక్తుల నుంచి గోమాతను కాపాడుకోవాలి అని అనేక మంది గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు అష్టకష్టాలు పడతా ఉన్నారు. అనేక చోట్ల స్వామివారు చెప్పినట్టుగా గోవులను రోడ్ల మీద వదిలేస్తున్నారు కొంతమంది. వాటన్నిటిని సంరక్షించి వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తే స్వామివారికి కావాల్సినటువంటి స్వామివారి ప్రసాదం కావాల్సినటువంటి మొత్తం కూడా నెయ్యి తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో గోపాలకు విశిష్టత ఉంది. గోపాలకు చాలా వరకు డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల గోవు పాలు దొరకట్లేదు. చిన్నపిల్లలకు కానీ మిగతా అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళ కోసం గోపాలు కావాలని దొరకట్లేదు. కొన్ని దొరికినా వాటి రేటు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత ధర కూడా సరళీకరణ జరుగుతూ ఉంది. పాల ఉత్పత్తులు పెరగడం ద్వారా పాలు మార్కెట్లోకి అందుబాటులో రావడం ద్వారా ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే రెండు రకాలుగా, ఒకటి స్వామివారికి మెజారిటీ నుంచి కూడా వినిపిస్తున్న వాదన ఏంటంటే ఏదైతే టీటీడీ ఉందో హిందూ ధర్మానికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయో దేవాదాయ ధర్మాదాయ శాఖ అని గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం కంటే మరి టీటీడీకి సపరేట్గా దాని చేతిలోనే ఉంటే అదే ఖర్చు పెడుతుంది కదా. ఇవన్నీ వేరే గవర్నమెంట్ మీద గవర్నమెంట్ పెత్తనం దేనికని అడుగుతున్నారు ప్రజలు. దానికి ఏమంటారు? హరే కృష్ణ అండి, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము టీటీడీ అనేది ఒక ప్రత్యేక సంస్థ, కానీ అండర్ గవర్నమెంట్ మన అందరికీ తెలుసు. అయినప్పటికీ దాని పవిత్రతని పూర్వం నుంచి వచ్చిన పాలకులు కాపాడుతూనే ఉన్నారు. చాలా వరకు ఒక 20 ఏళ్ళ వరకు కూడా బాగానే ఉంది. నెమ్మదిగా ఒక్కొక్క పైత్యం వచ్చి ఒక్కొక్క దాన్ని అభివృద్ధి కాకుండా రకరకాల ప్రయోగాలు చేసి పైత్యం అంటే వాళ్ళ సొంత ఆలోచనని రుద్దడం. అంటే ఉదాహరణకి చెప్తారా? మన ఇంట్లో మన వంట మన ఇష్టం మనకు ఒకటి ఉంటుంది. అలాగా అక్కడ సిస్టమ్ ఒకటి ఉంటుంది. తిరుమలలో సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టానికి తగ్గట్టు ఈ ఫోన్లు వచ్చేస్తాయి, మనమేం ఆపలేం, కట్ అయిపోతుంది. కట్ చేస్తున్నా, ఇదే మళ్ళీ ఈ టూ కాలర్ పడ్డం. అది సార్ నాన్న, ఇప్పుడు తిరుమలలో ఆగమం అని ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుసు? అక్కడ ఉండే జియర్లకి, అక్కడ ఉండే అర్చకులకి తెలుసు. కాబట్టి తిరుమలని ఏదైనా చెయ్యాలి, బాగు చేయాలి అనుకుంటే దానికి ఏం చేయాలి? శాస్త్ర ప్రకారంగా చేయాలి. ఎవడో ఇంజనీర్ చెప్పినట్టు మరో చెప్పినట్టు చేయకూడదు. ఇంజనీర్ సలహా ఇవ్వచ్చు, కానీ దాన్ని వాళ్ళు పరిశీలన చేసి చర్చ చేసి చేయాలి. ఉదాహరణకి తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవి పెట్టారు. ఏడు స్వామివారికి వచ్చే సొమ్ముకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా కేకులు, ఐస్ క్రీములు ఇవన్నీ అక్కడ అమ్మచ్చా? తిరుమల పవిత్రతకి ఆ వాతావరణానికి అవన్నీ అవసరమా? మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, నీళ్ళు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట. సీసా, గాజు సీసా మళ్ళీ వెనక్కిస్తే 30 రూపాయలు. ఇవన్నీ ఏమిటండి? నీళ్ళు కొనుక్కోవడం ఏంటండి తిరుమలలోను? స్వామివారికి ఉండే సార్ అసలు వ్యాపారం ఎందుకు చేయాలి సార్ తిరుమలలో? స్వామివారికి ఏం కరువు ఉంది సార్? ఇప్పుడు టీటీడీ నడుస్తుందంటే ఎవరి పుణ్యం చెప్పండి? పాలకుల పుణ్యం అయితే కాదు కదా. నేను కొంచెం హార్ష్గా చెప్తాను, చాలాసార్లు చెప్పాను.
ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు. వీఆర్ ద డోనర్స్, వీఆర్ ద ఓనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దురదృష్టం ఏంటో తెలుసా, వాడు బాస్ అనుకుంటాడు. మీరు ఎప్పుడైనా క్యూ లైన్లో వెళ్తే అక్కడ వాళ్ళ బిహేవియర్లు, అంటే అందరూ కాదు కానీ వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు, రఫ్గా మాట్లాడుతుంటారు. కొందరు తల్లులు చెప్పుకుని బాధపడ్డారు. వాళ్ళని తొయ్యడం, నడవండమ్మా అని చెప్పచ్చు, చేతులు వేసి తొయ్యడం. కాబట్టి వీళ్ళందరికీ శిక్షణ అవసరం, తిరుమలకి రక్షణ అవసరం. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు సార్, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు అనుకోవాలంతే. చిత్తశుద్ధితో ఉండాలంటారు ప్రభుత్వం. సార్ ఒక టార్గెట్ అనుకుంటే అవుద్ది సార్. ఓ టైం పెట్టుకోవాలి, ఒక్కొక్క పని రాసుకోవాలి, చేసుకోవాలి, ఒక్కో ఆఫీసర్కి అప్పచెప్పాలి. ఏమంటే ఇంత దేశం నడుస్తుందంటే ఎంతోమంది సిన్సియారిటీ ఉంటేనే కదా సార్. ఇప్పుడు మేము హైదరాబాదులో రైలు ఎక్కి కాశీ వెళ్ళాం, ప్రయాగ వెళ్ళాం, గయ వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం, ఇప్పుడు బృందావనంలో ఉన్నాం. ఎలా వచ్చాను సార్? రైలు పట్టాలు అవి బాగుంటేనేనా? మధ్యలో బస్సులు, మధ్యలో కార్లు, ఆటోలు ఎక్కి మేము తిరిగాం, రోడ్లు అవి బాగుంటేనేనా? ఇవన్నీ ఎలా సాధ్యమని? ఎందరో కష్టపడితే అయినాయి. కాబట్టి ఏం చెయ్యొచ్చు అని ప్రభుత్వం భక్తుల నుంచి సలహాలు తీసుకుని ఆ సలహాల ద్వారా ఏం చెప్పండి. కన్వర్ట్ అవుతున్న కొంతమంది హిందువులకి ఏం చెప్తారు? కొంతమంది కష్టాల్లో ఉన్నామని కన్వర్ట్ అవుతూ ఉంటారు. కన్వర్ట్ అవుతున్న హిందువులకి ఏం చెప్తారు? వారిని ఏమంటారు? అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అని చెబుతా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి అని చెప్తా. ఇప్పుడే మీ కాల్ మధ్యలో వారు మాట్లాడే కృష్ణమూర్తి గారు, వారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఈ కొత్తగా టీటీడీ వాళ్ళు గోశాలను ఏం పెట్టక్కర్లేదు, చాలామంది గోశాలను సరిగా నిర్వహించలేక కష్టాలు పడుతున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే చాలు అని చాలా మంచి పాయింట్ చెప్పారు కృష్ణమూర్తి గారు. మీరు ఎక్కడి నుంచో నాకు తెలియదు కానీ చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అలాగే ఇప్పుడు మన యాంకర్ లక్ష్మీనాథ్ గారు పిలవడానికి ముందో ఎప్పుడో నేను ఒక వీడియో చూస్తే, ఆ వీడియోలో ఒక ఆవిడికి 2 ఏళ్ల క్రితం ఎయిడ్స్ వచ్చిందంట, ప్రార్థన చేస్తే పోయిందంట. ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిందంట సార్. సార్ లక్ష్మీనాథ్ గారు, మీ దేనికైనా మందు దొరుకుద్ది, మీరు కావాలంటే బెల్లంపల్లి వెళ్ళండి, అక్కడ ప్రవీణ్ అని ఉంటాడు, మీ కాళ్ళు లేనోడితో పరిగెత్తిస్తాడు, నడిపించడం. మీరు ఆ వీడియో చూడలేదనుకుంటా. అతను ఎవరో చాలా పొడుగ్గా ఉంటాడు, తూర్పుగోదావరి నుంచి వచ్చాడు. మీరు ఈవిడ అడుగుతాడు బెల్లంపల్లి, ఏమైందంటే 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయింది నేను. ఈ మా పిల్లవేదాలు నవ్వుతున్నారు చెప్తుంటే, అంటే ఆ వీడియో మీరు చూస్తే మీరు నవ్వుతారు. 2 అంతస్తుల నుంచి పడిపోతే వాడి నడుము దగ్గర ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయండి సార్. ఫట్మని ఇరిగిపోతే వీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారంట. వీడు ఫట్మని ఇరిగిపోయిందని చెప్పగానే అక్కడ సౌండ్ ఏమొస్తుందంటే అరేహా అని వస్తుందండి. మీరు ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడు వాడితో పరిగెత్తిస్తాడు. అక్కడ పోపేమో పోపు ఆ వీల్ చైర్లోంచి లేవలేక ఆయన పాప వీల్ చైర్లో నడుస్తున్నాడు. అలాంటిది వీడేమో ఎవరిని పడితే వాళ్ళతో పరిగెత్తిచ్చేస్తుంటాడు. అలాగే ఇక్కడెవరిదో కిడ్నీ వేడెత్తుంది నాకు కనబడుతుంది అంటాడు ఇంకొకడు.
ఇంకోటి ఎవడో ఆ, వీడియో కాల్లో చెవులు బాగు చేయించేస్తుంటాడు. కాబట్టి కన్వర్ట్ అవుతున్నాడంటే అతనికి మెదడు అనేది తీసి ఎక్కడో పడేసాడు అని అర్థం. మెదడు ఉన్నవాడు ఎవ్వడు గొర్రె కింద మారడు. కాబట్టి ఇంకో విషయం అండి, లాజికల్గా మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అన్నా లేడు అన్నా, వాడు నాస్తికుడైనా భక్తుడైనా ఏ మతస్థుడైనా చావక తప్పదో, ముసల్తనం తప్పదో, రోగం తప్పదో. ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కళ్ళజోడు లేకపోతే వాడి పుస్తకం చదవలేడు వాడు. మరి పెద్ద పెద్ద రోగాలు బాగు చేస్తున్నారు కదండి. కళ్ళజోడు ఎందుకు అంటే బుర్ర లేని వాడే గొర్రె కింద మారును. కాబట్టి పుస్తకాలు చదవాలి. అంటే మన మనోహర్ దాస్ గారు చెప్పండి. ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్. తప్పనిసరి. క్రైస్తవులోనే కాకుండా హిందువుల్లో కూడా చాలా మంది దొంగ బాబాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. ఆ దొంగ బాబాల వలన హైందవ మతం మీద ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది అనుకోవచ్చా? దొంగ బాబా సార్ మీరే చెప్పారు. కొడుకుడు బాబా సార్ మీరే చెప్పారు కదా దొంగోడని. అందుకే నేను చదవాలి అంటున్నా. లాజికల్. ఉదాహరణకి ఎవరికో జుట్టు లేదండి, ఈ పాస్టర్ వెంటనే టచ్ అంటే జుట్టు వచ్చేస్తుంది. ఎవడో పొట్టిగా ఉన్నాడు, టచ్ అంటే పొడుగైపోతాడు. ఇలా ఎవడన్నా వాడు, ఇప్పుడు వాడు దొంగ బాబా అయినా పాస్టర్ అయినా ఇద్దరు కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ కదా ఇచ్చేది. వీడు టచ్ ప్రార్థన చేస్తే ఎముకలు అతకడం అబద్ధమే. వీడు ఏదో నేను ఎక్కడో వీడియో చూశాండి, వాడెవడో చెప్పుతోనో దేంతోనో కొడుతున్నాడు. వాడు సోకాల్డ్ హిందూ కాబట్టి వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాడిని ఖండించాలి, దండించాలి. చర్యలు తీసుకోవాలంట. ఇంకోటి సార్, ఈ చర్య ఇప్పుడు ఏమంటారు, డిమాండ్ బట్టి సప్లై అంటారు కదా, అలాగా ఇలాంటి అజ్ఞానులు ఉన్నంతకాలం అలాంటి రాస్కెల్స్ ఉంటారు. కాబట్టి పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. ఈ రెండింటికి మధ్యలో రోగము ముసల్తనము తప్పదు. నువ్వు గుడికెళ్ళి పూజ చేసినా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసినా, మసీదుకి వెళ్ళి నమాజ్ చేసినా నువ్వు చావడం ఖాయం, ముసల్తనం ఖాయం, రోగం ఖాయం. దేవుడు అనేది బాడీకి సంబంధించిన విషయం కాదు, మనస్సుకి ఆత్మకి సంబంధించిన విషయం. కాబట్టి లాజికల్గా ఉండండి. భగవద్గీత చదవండి, భారతం చదవండి, రామాయణం చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి. అన్నీ చదివి అందరూ బాగుండాలని కోరుకునేటువంటిది ఏది ఉందో దాన్ని ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు. అది కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలండి. ఈ లోకంలో మనం ఉండేది కొన్ని రోజులు. ఈ కొద్ది రోజుల్లో కేవలం 2-3 అక్షరాల కోసమో 4-5 అక్షరాల కోసమో కొట్టుకుంటామో తిట్టుకోవడమో చేస్తే ఈజ్ ఎ నెంబర్ 1 ఫూల్. అటువంటి ఫూల్స్ పెరగకుండా చూడవలసిన బాధ్యత మనది. దానికోసం ప్రయత్నం చేద్దామండి. దైవం ఉన్నాడు, ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అని మనకి వేదం చెబుతుంది. కాబట్టి మేం చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలి, మేం చెప్పిన 3 అక్షరాలతోనే పిలవాలి. మా ఓడు రోగాలు తగ్గిస్తాడు అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలన్నీ పుట్టి ఎక్కడండి? ఓసారి నెట్లో కొట్టండి. న్యూమరాలజీ గురించి మీరు చెప్పేది సార్, ఏదైనా విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ లాజిక్, లాజిక్ లేనిదేంది యాక్సెప్ట్ చేయకండి. ఏమండి, ఉప్పు బాగా మెత్తగా పొడి చేసేసి పంచదార మెత్తగా పొడి చేసి 2 పక్క పక్కన పెడితే ఎలా ఉంటాయి? ఉప్పు కప్పు టేస్ట్ చూస్తే కానీ తెలియదు కదండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కాబట్టి మనం
పరిశీలించకుండా ఒక నిర్ధారణకి రావద్దండి. ఏదైనా అది భగవద్గీత అయినా, భాగవతం అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా. అందుకని పరిశీలించండి. గుడ్డిగా ఏది నిర్ణయాలు తీసుకోవద్దండి, నిర్ధారణ చేయొద్దండి. తిరుమల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని అర్జెంటుగా ఆయన చెప్పాడు. 100 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం అవగానే తిరుమల వచ్చి ఏం చెప్పారు? తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు కదా. కాబట్టి అర్జెంటుగా ప్రతి టీటీడీ ఉద్యోగి తిలకధారణ చేయాలి, నోరిప్పితే నమో వెంకటేశాయ చెప్పాలి. తిరుమల అంతటా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ అన్నమయ్య రాసిన కీర్తనల యొక్క భావాల్ని 4-5 భాషల్లో రాసి, మన రామాయణ, భగవద్గీత, భాగవతాల్లోంచి మంచి మంచి శ్లోకాలు, వాటి అర్థాలను అన్ని భాషల్లో 5-6 భాషల్లో అక్కడ రాసి డిస్ప్లే చేసి అందరినీ భజన సంకీర్తన చేయిస్తూ అందరిలో భక్తిభావాన్ని పెంచాలి. అక్కడ షాపులు, అమ్మకాలు అనేవి చాలా తగ్గించాలి. ప్రతి ఒక్కరికి టిఫిను, భోజనం, పాలు ఇవన్నీ కూడా టీటీడీ అందించాలి. తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలి. తిరుమలలో ఎప్పుడు సంకీర్తన జరుగుతూ ఉండాలి. తిరుమల వాతావరణం అంటేనే మన చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం, 40-50 ఏళ్ళ నుంచి చాలా చాలా గొప్ప అనుభూతి. అసలు అది తలుచుకుంటేనే ఆనందం వస్తుంది. ఆ ఆనంద నిలయుడి దగ్గరికి వెళ్ళడాన్ని ఎంతో ఆస్వాదిస్తూ వెళ్తారో అటువంటి దాన్ని, ఆ భావాన్ని పాడు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తారు. జరగబోయేది అదే. కాబట్టి వెంకటేశ్వరతో పెట్టుకున్నవాడు ఎవడో కూడా డెస్టినేషన్ని మీట్ కాకుండా ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాడు. నమో వెంకటేశ. చాలా ఎన్నిసార్లు అంటే ఫోన్ చేశాను, మాట్లాడు. నాకు చేశాను. కృష్ణమూర్తి గారు, మీ మాటను నేను సమర్థిస్తున్నా. మీ మాటని 100% కాదు, 1000% నేను సమర్థిస్తున్నా. జస్ట్ నిన్నగాక మొన్న మేము అయోధ్య వెళ్ళాం. వేల మంది వస్తున్నారు. 5-6 లైన్లు పెట్టారు. చక్కగా దర్శనం చేసుకుని ఆనందంగా వెళ్ళిపోతున్నారు. 20 నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళు వ్యవస్థ చేయాలనుకుంటే నిమిషాల్లో చేయగలరు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ మార్చాలి, నేను మార్పు తీసుకొస్తున్నాను, సంస్కారం తీసుకొస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది దీన్ని